బ్యాంకాక్ పిల్ల. నీ పాపడి పిల్ల కావాలి దానికి. అయ్ తల్లి. హమయ్య, ఫైనల్గా అయితే ఫంక్షన్ హాల్ రీచ్ అయిపోయాము. ఇది ఇంకెక్కడో కాదు, మన వైజాగ్ వాల్తేర్ రోడ్లోని 4 Points by Sheraton అనేసి మంచి 5 స్టార్ హోటల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు మా బావ చాలా ఆలోచించి ఎక్కడ పెట్టాలా అనేసి 2-3 సార్లు ట్రైల్ వేసి మంచి హోటల్ ఫిక్స్ చేశాడు. చాలా బాగుంది. పిల్లల్ని అయితే ముందు అక్క వాళ్ళతో పంపించేసాను అనమాట. నేను లేట్ అవుద్ది కదా మనకి వర్కౌట్స్ అన్నీ చేసుకొని మెల్లిగా తెమిలి రెడీ అయ్యి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది నాకు. ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఉంటుంది బడత పూజ మా అమ్మగారితోని. రాత్రి సంగీత్ ఫంక్షన్లో చేసిన రచ్చకి పొద్దున్న లేవాలంటే ఒళ్ళంతా పట్టేసి చాలా బద్ధకంగా అనిపించింది. అయినా ఇంకా మెల్లిగా తెవిలి వచ్చానమాట. ఈ ఎంట్రీ వెల్కమ్ బోర్డ్ అవి చూడండి, లక్ష్యావర్మ హాఫ్ సారీ ఫంక్షన్ వెల్కమ్ బోర్డ్ అవి చాలా బాగుంది. అండ్ పళ్ళకైతే అద్దరు కొట్టేశారు అసలు. అండ్ ఈ డెకరేషన్ ఫ్లవర్స్ కానీ అన్ని ఒరిజినల్ ఫ్లవర్సే చాలా అంటే చాలా బాగుంది. మా బావ దగ్గరుండి అన్ని మంచిగా ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు. అండ్ నా సారీ గురించి చాలామంది అడిగారు. ఇంకా నేను ఎక్కడ తీసుకుంటాను చెప్పండి, మన పట్టువస్త్ర.com ఉంటుండగా ఇంకా ఎక్కడికి అసలు పట్టు శారీస్ కోసం ఇంకా వేరే చూడనమాట. పట్టువస్త్ర.com అసలు శ్రావణి గారు ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇంకా నేను అన్నీ అక్కడే ఆర్డర్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనకి నవరాత్రి సేల్ నడుస్తుందన్నమాట. నవరాత్రిలోని ది బెస్ట్ కాంజీవరం శారీస్ కలెక్షన్ అయితే అద్దరు కొట్టేశారు అసలు. చాలా చాలా బెస్ట్. అసలు ఏ చీర తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఓపెన్ చేసిన కొద్దీ మంచి కలెక్షన్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏదైతే శారీ కట్టుకున్నానో అటువంటిదే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. 3,500 రూపీస్కే ది బెస్ట్ కాంజీవరం శారీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీరు చెక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ బాగా ఈజీగా తెలిసిపోతుంది. ప్రాసెస్ ఏం డిఫికల్టీ కాదు. ఇక్కడ ఒక చిలకాకు పచ్చి చీర చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. నేను నెక్స్ట్ ఆర్డర్ పెట్టబోయేది ఇదే. చాలా అంటే చాలా బాగుంది అసలు. కలెక్షన్స్ అయితే మనకి ఓపెన్ చేసి మంచిగా చూడడానికి చాలా క్లియర్ ఇమేజెస్ అనమాట. హెచ్డి క్వాలిటీతో ఇమేజెస్ అయితే చాలా అదిరిపోయాయి. అదే కాదు, ఇంకా రకరకాలు అంటే 3,000 నుంచి మొదలయ్యి 30-40 వేలకు కూడా ఎంత మంచి శారీస్ ఉన్నాయి. సో ప్రైస్ రేంజెస్ని బట్టి కలెక్షన్స్ అదరగొట్టేశారు. చాలా ఈజీగా మనం జస్ట్ కార్ట్లో యాడ్ చేసేసుకొని పేమెంట్ మోడ్ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి, పేమెంట్ మోడ్ అయితే రకరకాలు ఉన్నాయి. మనం యూపీఐ కానీ ఏదైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నా చిట్టితలు చూసారా, మొత్తం గిరగరా తిరిగేసి మొత్తం ఒక ఫోటోషూట్ కావాలంటే దానికి రాగానే ఆ ఫ్లవర్స్ డెకోర్ అంతా చూసి నాకు ఒకసారి వీడియో తీయని చెప్పి మొత్తం గిరగరా తిరిగేస్తుంది. దీనికి నేను నా శారీ ఉంటే అది తీసేసి ఇంకా దానికి కుట్టించేసాను అన్నమాట. మనం ఎలాగో వేసేది పెట్టేది ఉండదు శారీస్ ఎక్కువ కానీ, అందుకే దానికి నా పట్టు చీరలన్నీ ఇలాగ మంచిగా కుట్టించేస్తున్నాను లంగా జాకెట్ లాగా. అండ్ ఒక ఓనీ ఉంటే దానికి ఎలాగో మ్యాచ్ చేసి పెట్టేశాను. దానికి అసలు మెల్లో నగలేసుకోవడం ఇష్టం ఉండదు. చూసారు ఎలా జారదీస్తుందో. అండ్ వచ్చేస్తుంది మన చిన్నారి పెళ్లి కూతురు. అందరూ పల్లకిలోని దాన్ని తీసుకొని వస్తున్నారనమాట. ఈ ఫోటోగ్రాఫర్లకి ఎవరు అసలు సైడ్ ఇవ్వట్లేదు, అందరూ దూరిపోతున్నారు. ఇలాంటి ఫంక్షన్స్లోని అందరూ ఫోటోగ్రాఫర్స్ అయిపోతాము. పెళ్లి కూతుర్ని మేనమామలు మేనత్తలు అలా దగ్గరుండి తీసుకొస్తున్నారనమాట పల్లకి పట్టుకొని. ఈ వీడియోకి ముందు మన హల్దీ అండ్ సంగీత్ వీడియోస్ కూడా పెట్టాను. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. హల్దీలో మేము చేసిన రచ్చ అంతా ఇంత కాదు, సంగీత్లోని. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోయి ఉంటే నేను కిందన డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కమెంట్ బాక్స్లో కూడా మొత్తం అన్నీ పెడతానమాట లింక్స్ అవిని. వెంటనే ఆ వీడియోస్ చూడండి ఫస్ట్. చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూస్తున్నారు కదా. అండ్ నాకైతే ఇంకా ఫొటోస్ అంటే మామూలు ఇష్టం కాదు. మా బావ అన్నాడు అనమాట, ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, ఎన్ని ఫోటోలు తీయించుకుంటావో అన్ని ఫొటోస్ తీయించుకో అని. ఇంకా అదే పనిగా ఉన్నాను నేను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే లేట్ అయిపోతుంది. అసలే నేను లేట్గా వచ్చాను కదా, ఆల్రెడీ 11 అలా అయిపోతుంది అనమాట. ఇంకా 12 o'clock అయ్యేసరికి లంచ్ స్టార్ట్ చేసేస్తారు అనేసి అంటే ఇంకా వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాను అనమాట. లైవ్ దోశ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ వద్దు, ఇంకా మనం లంచ్ చేయాలి అంటే కొంచెం లైట్గా తినాలని కొద్దిగా కార్న్ఫ్లెక్స్తోని ఎండ్ చేసేసుకున్నాను అనమాట. కార్న్ఫ్లెక్స్ పెట్టి చాలా హెల్ప్ చేసినట్టే ఉంది. మంచిగా చిక్కటి పాలు రెడీగా ఉన్నాయి, వేసేసుకొని ఇంక తినేద్దాము.
తినేసి ఇంకా మొత్తం ఇంకా అందరితో ముచ్చట్లు పెట్టుకోవడమే. చాలా రోజులైంది అందరినీ కలిసి ఇలా ఫ్యామిలీ అందరితోని ఎంజాయ్ చేసి మొత్తం ఇంకా రచ్చరచ్చలు అయిపోయాలన్నమాట. ఇగో మా బావగారు, మరుగులు అండ్ అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరూ ఇంకా అలా కూర్చొని ఉన్నారు. ఇంకా అందరితో ఒకసారి అలా ముచ్చట్లు పెట్టేద్దాము. ఇలా అందరినీ కలవడం ఎంత సరదాగా ఉంటుందో. నీ పాపిడి పిల్ల కావాలి దానికి. ఆయ్ తల్లి, బాగున్నారా? అందరికి ఇవ్వాలా? నాకేనా? ఇక్కడ నా గయ్యాల మరదలు తిట్టేస్తుంది ఊరికే. ఫోన్ పట్టుకొని తిరగడం కాదు, వీడియోలు అవి తీసుకొని ముందు వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ పసుపు కుంకాలు పెట్టమనేసి ఇంకా మెల్లిగా పెట్టాలి, లేకపోతే కొట్టేలాగుంది ఇది. ఇక్కడ మా అమ్మగారు చూడండి, ఒంట్లో అస్సలు ఓపిక లేదు. 8 ఏళ్ళుగా డయాలసిస్ పేషెంట్ కదా, అయినా సరే ఇంకా మేనల్లుడు మేనగోడలు అంటే అసలు మాకన్నా ఎక్కువ పిచ్చి అనమాట. అన్ని పనుల్లోని ఇంకా దగ్గరుండి చేయాలనుకుంటారు. అసలు ఇంకొంచెం ఒంట్లో ఓపిక ఉంటే ఇంకా అసలు పక్క నుంచి కదిలేవారు కాదు, అన్ని పనులు తనే చూసుకునేవారేమో. కానీ ఒంట్లో ఓపిక లేక పాపం అలా సైడ్కి అయిపోతున్నారనమాట. చూస్తే బాధ అనిపిస్తుంది మా అమ్మగారిని. ఇక్కడ మాలో ఏంటంటే ఇలాగా సారీ ఫంక్షన్ అవి చేసేటప్పుడు అమ్మాయికి మంచిదనేసి చిన్న మెట్లు పెట్టడం, నల్ల పూసలు వేయడం లాంటివి చేస్తారు. ఎంతమందికి ఈ టైప్ ఆఫ్ సాంప్రదాయం ఉన్నదో చెప్పండి. ఇక్కడ చూసారా బొమ్మల కొలువు ఎంత బాగా పెట్టారో. ఈ మొత్తం ఆడపిల్లకి శ్రీమంతం అయిన దగ్గర నుంచి మొత్తం అంతా భలే చూపించారు. అసలు ఎవరు చేశారో కానీ ఈ రేణుకా వర్మ అంట, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉన్నది, మీకు ఎవరైనా కావస్తే ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసారా అమ్మాయిని ఫస్ట్ బిడ్డ పుట్టడం నుంచి ఉయ్యాలలో వేయడము, ఆ బుడ్డి పిల్ల ఉయ్యాలలో ఎంత బాగుందో. అండ్ ఇక్కడ అన్నప్రాసన కావాలా, కత్తి డబ్బులు అవి ఎంత బాగా పెట్టారో, అని చిన్న చిన్నవి భలే చేస్తారబ్బా. ఇక్కడ భగవద్గీత అన్నీని వస్తువులు అన్నీ పెట్టి ఆ పిల్ల వచ్చి తీసేస్తుంది కావాలా. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అవిని, ఆ కేక్ అవి చూడండి ఎంత బాగున్నాయో. అండ్ కూర్చోబెట్టుకొని శుభ్రంగా అక్షరాభ్యాసం చేయించేస్తున్నారు తల్లిదండ్రులు ఇద్దరుని. వాళ్ళు వీళ్ళు 1 2 3లు అన్నీ రాసేసారు. ఎంత ముచ్చటగా ఉంటాయో ఇవి, మధ్య చాలా బాగా వస్తున్నాయి. అండ్ తర్వాత పెద్దపిల్ల అయినప్పుడు అండ్ శారీ ఫంక్షన్ వాటి కోసం అనేసి షాపింగ్ అవి చేస్తాం కదా, శారీ షాపింగ్ అలాగే బ్యాంగిల్స్ షాపింగ్ అన్నీ భలే పెట్టారు. అసలు ఆ బొమ్మలు చూస్తుంటే భలే ఉన్నాయి. అసలు ముద్దుగా ఎంత బుజ్జి బుజ్జి బొమ్మలు ఎంత బాగా చేస్తారు. వాటికి మళ్ళీ బట్టలు అవి చూడండి ఎంత బాగా స్టిచ్ చేసి మంచిగా రెడీ చేసి పెడతారు. ఈ మధ్య అన్ని ఫంక్షన్స్లో ఇవి చాలా బాగుంటున్నాయి. పసుపు కుంకాలు అన్నీ పెట్టడం కానీ, జ్యువెలరీ షాపింగ్ కానీ అన్నీ దగ్గరుండి తల్లిదండ్రులు ఇద్దరు మంచిగా చూసుకొని చేస్తున్నట్టు భలే ఉంది. హల్దీ ఫంక్షను నిన్న మనకి హల్దీ ఫంక్షన్ వీడియో అవి పెట్టాను కదా, ఎంత బాగుందో కదా. అండ్ తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి మంచిగా శారీ ఫంక్షన్ అవి చేయడం. ఇంకా 2 ఇయర్స్లో మా కృషికకు కూడా ఇంకా చేయాల్సిన టైం వస్తుంది. ఇంకా శారీ ఫంక్షన్ దానికి, వాడికేమో మనోడికి ధోతి ఫంక్షన్ అవి చెయ్యాలి. హోప్ఫుల్లీ దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగితే మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్లో చాలా మందిని పిలిచి చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. చూడాలన్నమాట ఇంకా ఎలా జరుగుతుంది అనేది. ఈ బుడ చూసారా అక్కడి నుంచి రావట్లేదు, మొత్తం అన్ని నీట్గా గమనిస్తుంది. ఇగో మా అల్లరి పిల్లలు చూసారా, అన్నయ్య కూతుర్లు మా వదిలిని అస్సలు పక్కకి అసలు జరగనివ్వట్లేదు. మేము ఎవరైనా ఎత్తుకుంటామంటే మా దగ్గర రావట్లేదు. అలా ఒళ్ళో కూర్చొని ఆమెను అసలు కదలనివ్వట్లేదు అనమాట. మంచిగా ఆడపిల్లలు ముగ్గురుని వచ్చి అన్నదమ్ముడికి అండ్ మేనగోడలకి ఇలాగా హారతి ఇచ్చి బొట్టు పెట్టి మంచిగా చేస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయాలు నిజంగా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మా చెల్లెలు చూసారా, ఇది గ్రూప్స్కి రాస్తుంది. నెక్స్ట్ మీరు దీన్ని ఫోటో ఖచ్చితంగా ఏదో ఒక పేపర్లో చూస్తారు. అండ్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనేసి నేనైతే మంచిగా దీవిస్తున్నాను. మా చిన్న చెల్లి వాళ్ళందరూ కూర్చున్నారు, మా బొడదేమో తిరిగేస్తుంది ఇక్కడ. ఇగో వచ్చారు మన విజయనగరంలోనే ఫేమస్ డాక్టర్స్ అనమాట. మా అన్నదమ్ములు ఇద్దరు కూడా డాక్టర్సే, చాలా అంటే చాలా మంచి వాళ్ళు. అండ్ ఇక్కడ మా అప్పు వేసుకున్న మోర్ల మొలతాడు చూడండి, ఇది వడ్డానం అనేసి అంటారు కదా, మాకేంటంటే మోర్ల మొలతాడు అనేసి అంటాం అనమాట. అవి రామ్ పరివారు అవి ఉండి కిందన లక్ష్మీ కాసులతో ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. అది రాజులకి బాగా ఫేమస్ అనమాట. అది ఎక్కువగా మాలోనే ఎక్కువగా చేయించుకుంటుంటారనమాట. విజయనగరంలోని మ్యాక్సిమం అందరికీ తెలుసు.
తెలుస్తుంది. ఇటు సైడ్ తెలంగాణ సైడ్ తెలుసో తెలీదో మరి నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే గనక కమెంట్ చేయండి. నేను కూడా నెక్స్ట్ అది చేయించుకుందాం అనుకుంటున్నాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను మొత్తం అది ఎలా చేయించుకుంటారు ఏంటి అని డీటెయిల్గా నేను ఒక వీడియో చేసి పెడతాను. ఎవరికైనా కావస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మా లక్ష్య సారీ మార్చేసుకుందనమాట. హెయిర్ కట్ చేసావా? ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం మా కజిన్స్ అందరూ కూడా ఎక్కువగా మూరల మొలతాడి పెట్టుకుంటారు. వడ్డానాలు ఉన్నా కూడా దాని కిందన ఇది కంపల్సరీ పెడతారనమాట. అది చాలా బాగా ఫేమస్ ఇట్ సైడ్. దీని డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా ఇంకో వీడియోలో చేస్తానులేండి, అది ఎలా చేయించుకుంటారు ఏంటి అనేసి. అండ్ ఇక్కడ మొత్తం ఆడల్ గ్యాంగ్ అంతా ఉన్నది. కజిన్స్ అందరూని ఒకటే ఫ్రేమ్లో పట్టేద్దామా అనేసి చూస్తున్నాం అనమాట. కానీ కుదరట్లేదు, అందుకే ముందు కొంతమంది వచ్చేసాము. ఫిట్నెస్ ఫ్రీక్స్ అందరూ కిందకు వచ్చి కూర్చోవాలంట మోకాల మీద. హాఫ్ సారీ ఫంక్షనే కదా, ఇంకా అందులోని తొందరగా స్టార్ట్ చేసేసారు కదా. మాది ఏదైనా సరే చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాను అనమాట ఎర్లీ అవర్స్లోనే. సో ఎర్లీ అవర్స్లోని మొత్తం పూజ అన్నీ అయిపోవడం వల్ల 12:30-1 అయ్యేసరికి ఇంకా మొత్తం హడావిడంతా ఏమీ లేకుండా ప్రశాంతంగా అయిపోయిందనమాట. వచ్చిన గెస్టులు అందరూ ఎవరికాలు మంచిగా మాట్లాడుకోవడం చేయడం, ఇంకా ఫోటో సెషన్స్ ఇవే నడిచాయి. 12:30-1 కల్లా ఇగో మొత్తం అంతా అయిపోయిందనమాట. అండ్ తర్వాత ఇంకా నా అన్నయ్య కూతుర్లు అండ్ చిన్న చిన్న పిల్లలు అందరూ బ్యాంకాక్ పిల్ల ఫ్యాన్స్ అంట వచ్చి ఇగో ఇదైతే ఈ బుడది మరీ మా అన్నయ్య కూతురు అత్త బ్యాంకాక్ పిల్లతో మాట్లాడిచ్చరా అనేసి అంటే ఇంకా వెంటనే ఫోన్ చేసేసరికి తను బయట ఉన్న పాపం అలాగే మాట్లాడారు. గట్టిగా బండి మీద ఉన్నారు, వినిపించట్లే. విజయనగరం వచ్చినప్పుడు ఫోన్ చేయండి. విజయనగరం వచ్చినప్పుడు చెప్పమంటుంది, వచ్చి కలుస్తుందంట. అడుగుతుంది నాకు బ్యాంకాక్ పిల్లతో ఒకసారి మాట్లాడిచ్చమనేసి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ వీడియోసేనంట. జస్మిత విజయనగరమే. పక్క నుంచి మా అన్నయ్యలు అంటున్నారు అనమాట, దాని తనకి తీరిపోయినట్టుంది, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆమె వీడియోసే చూస్తుందని. మా పిల్లలతో పాటు మేము కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏ ఫొటోస్లోని వీడియోస్లోని మా రాజుగారిని మీరు చూడలేరు. అందుకని ఇంకా మెల్లిగా నేనే వెళ్ళిపోయి 4-5 ఫోటోలు ఆయనతో దిగేశాను అనమాట తొందరగానే. ఆయన చాలా సిగ్గు, అసలు మొహమాటం రారు. మా అమ్మగారు ఇక్కడ అల్లుళ్ళతోని ఫొటోస్ తీయించేసుకుంటున్నారు. అండ్ ఇంకా లంచ్ సైడ్ వచ్చేద్దాము. సూపు మనకు కావాల్సింది అదే ముందు. అండ్ చాట్ అవి చాలా బాగున్నాయి. లంచ్ అయితే అదిరిపోయింది. వెజ్ ఐటమ్స్ మనకి రెగ్యులర్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. పన్నీర్ కానీ అని చోలే కర్రీ ఇలాంటివన్నీ. నాన్ వెజ్ అయితే అసలు మెయిన్ చేపల పులుసు అదిరిపోయింది. అసలు వాళ్ళ స్పెషల్ అంట ఇక్కడ చేపల పులుసు అయితే సూపర్ అంటే సూపర్. మటన్ పులావ్ కానీ అన్నీ చాలా బాగుంది. అండ్ ఇంకా అందరూ అలసిపోయామన్నమాట. రిటర్న్ విజయనగరం వెళ్ళిపోతున్నాము. మా చెల్లి కూతురు మా పిన్ని చనిపోయిన 1 yearకి పుట్టిందనమాట. సో అందుకనే నేను దాన్ని ఎప్పుడు మా పిన్ని అని పిలుస్తాను. మా కృషికాకి హాయ్ నాన్న మూవీ అన్న, హీరో నాని అన్న, ఈ సాంగ్స్ అన్న భలే పిచ్చి అనమాట. ఆ పిచ్చి మా అందరికీ అంటించింది. కార్ ఎక్కేమంటే మేము ముందు హాయ్ నాన్న సాంగ్స్ పెట్టుకొని అలా పాడేసుకుంటూ ఉంటాం అనమాట. జర్నీ అంతా చాలా స్మూతింగ్గా చాలా బాగుంటుంది, రిలాక్సింగ్గా ఉంటుంది మ్యూజిక్ అంతాని. అండ్ ఇలాగ మంచి బ్యూటిఫుల్ వీడియోస్ మీ అందరి కోసం తీసుకొస్తాను. మన కొత్త ఛానల్ని కూడా పాత ఛానల్ లాగే ఆదరించండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి. బెస్ట్ కమెంట్ని నేను పిన్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు సర్ప్రైజ్గా వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, బాయ్.